రంజాన్ యొక్క పవిత్రమైన మాసంలో అల్లాహ్ ప్రతి విశ్వాసి పైన ఉపవాసాలను ఫర్జ్ చేశాడు. ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేటరీ విచ్ మీన్స్ కంపల్సరీ. ఎట్టి పరిస్థితుల్లో ఉపవాసాలు ఉండాల్సిందే. వారు పురుషులైనా లేదా మహిళలైనా వారు పెద్ద అయిన తర్వాత వారిపైన ఉపవాసాలు అనేవి కంపల్సరీ. సోదరులారా, సోదరిమల్లారా, జాగ్రత్తగా వినండి. పురుషుడు 30 రోజులు కూడా ఉపవాసం ఉండగలడు. కానీ మహిళల విషయంలో వచ్చేసరికి అలా కాదు. తను తలుచుకున్నా సరే కొన్ని రోజులు అటువంటి వస్తాయి తన జీవితంలో. ఆ యొక్క నెలలో తను ఉపవాసాలు ఉండలేదు, ఉండకూడదు కూడా. ఆ యొక్క సమయంలో డేట్ యొక్క సమయం, పీరియడ్ యొక్క సమయంలో మహిళల పైన నమాజ్ క్షమించబడింది. కానీ పీరియడ్ యొక్క సమయంలో ఉపవాసాలను క్షమించబడలేదు. వచ్చే సంవత్సరం రంజాన్ వరకు మీరు విడిచిపెట్టిన ఆ యొక్క ఉపవాసాల యొక్క లెక్కను పూర్తి చేసుకోవాలి. సోదరి మల్లారా, జాగ్రత్తగా వినండి. ఉదాహరణ కోసం మీ యొక్క సైకిల్ 6 రోజులది. 6 రోజులు మీరు అశుభ్రంగా నాపాక్గా ఉంటారు. ఈ 6 ఉపవాసాలను మీరు రంజాన్ నెలలో ఉండరు. సాధారణంగా మీరు టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం భోజనం చేస్తారు, ఈవినింగ్ స్నాక్స్ తింటారు. ఈ 6 రోజుల యొక్క లెక్క వచ్చే సంవత్సరం రంజాన్ వరకు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా వినండి సోదరి మల్లారా, మీరు ఉపవాసం ఉన్నారు. ఎలా అయితే మీ యొక్క అలవాటు ప్రకారంగా మీరు ఉపవాసం ఉన్నారో ఒకేసారిగా హఠాత్తుగా మీకు డేట్ వచ్చింది, పీరియడ్ స్టార్ట్ అయిపోయింది, వెంటనే మీరు తినేయండి. ఎందుకంటే ఆ రోజు ఉపవాసం లెక్కలోకి రాదు, ఆ యొక్క డే కన్సిడర్ అవ్వదు. ఉదాహరణ కోసం నమాజే జోహర్ యొక్క సమయంలో మీకు పీరియడ్ వచ్చింది, లేదంటే నమాజే అసర్ యొక్క సమయంలో ఇఫ్తారీ కన్నా ముందు మీకు డేట్ వచ్చింది, ఆ యొక్క రోజు కన్సిడర్లోకి రాదు. మీరు ఆ యొక్క రోజు మీరు వెంటనే తినేయండి. మీకు ఎప్పుడైతే పీరియడ్ వస్తుందో ఆ యొక్క లెక్కను మీకు సైకిల్ ఒకవేళ 5 రోజులు 6, 7 రోజులు ఉన్నట్లయితే ఆ యొక్క ఉపవాసాలను విడిచిపెట్టి వచ్చే సంవత్సరం రంజాన్ వరకు ఆ యొక్క లెక్కను మీరు పూర్తి చేసుకోండి. అలాగే మరొక విషయం, మీకు పీరియడ్ వచ్చిన సమయంలో మీరు మీ భర్త కోసం మీరు సెహరీ యొక్క ఏర్పాటు, ఇఫ్తారీ యొక్క తయారీ మీరు చేయవచ్చు. కొంతమంది మహిళలు ఏమిటంటే, నేను అశుభ్రంగా ఉన్నాను కదా, నా భర్తకి నేను సెహరీ చేయకూడదని కొంతమంది సెహరీ కూడా తయారు చేయరు, అంటే భోజనం కూడా వండరు. అల్లాహు అక్బర్, అలా కాదు. మీ భర్తకి, మీ తండ్రికి లేదా మీ అన్న తమ్ముళ్ళకి మీరు సెహరీ యొక్క ఏర్పాటు చేయవచ్చు, ఇఫ్తారీ యొక్క తయారీ కూడా మీరు చేయవచ్చు. అలాగే మరో విషయం ఏమిటంటే, మీకు డేట్ వచ్చిన సమయంలో రంజాన్ యొక్క పవిత్రమైన మాసంలో మీ ఇంటి లోపల ఉన్న నమాజ్ గదిలోకి కూడా మీరు వెళ్ళవచ్చు. అలాగే నమాజ్ రూమ్లోకి వెళ్ళి నమాజ్ వేసుకొని అక్కడ కూర్చొని అల్లాహ్ యొక్క ధ్యానం చేసుకోండి. ఆ సమయంలో మీరు నమాజ్ చేయలేరు, ఖురాన్ షరీఫ్ ముట్టుకోలేరు. ఆ యొక్క సమయంలో మీరు ఏం చేయాల్సి ఉంటుందండి? తస్బీహ్ చదవండి. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ అని తస్బీహ్ చదువుకోండి. ఖచ్చితంగా అల్లాహ్ తలుచుకుంటే మీకు నమాజ్ యొక్క పుణ్యం కూడా ప్రసాదిస్తాడు. అలాగే సోదరి మల్లారా, ఈ యొక్క విషయాలని మీ కుటుంబ సభ్యులకి, మీ యొక్క బంధువులకి, అలాగే మీ స్నేహితురాలు కూడా తెలియజేస్తూ మీరు కూడా పుణ్యాలు సాధించుకోండి. నా తరపున మీ అందరికీ రంజాన్ ముబారక్.